శేష్ వెల్కమ్ శేష్ సుమ గారు గూఢచారి అండ్ ఇటు బిచ్చగాడు ఇద్దరు సిట్టింగ్ లైక్ దట్ నైస్ యా చెప్పండి స్మాల్ రిక్వెస్ట్ సార్ యాక్టింగ్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారని చెప్పి మీరు అలా హిందీలు మాట్లాడేటాలు అలా పాడేటాలు అలా చేయొద్దు. क्या बोलते हैं आप मैं पैन इंडिया नहीं मैं ग्लोबल है మన ఇద్దరం మై ఆతా తూ జాతా బ్యాచ్ क्या मैं नहीं जाता मैं आता తెలుసు. हाँ హమ్ జాతా ఆప్ ఆతే తో नहीं 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 आप नहीं जाना आप इधर बैठो ఓకే తమిళ్ వచ్చా కొంచెం కొంచెం పొడియం. అమ్మో అయితే పర్వాలేదు. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో బ్రెయిన్ మార్చారనమాట. అలా ఒకవేళ కనుక మార్చే అవకాశం ఇస్తే మీరు ఏ సెలబ్రిటీతో మీరు బ్రెయిన్ మార్చుకుంటారు? నాతో మార్చకూడదు ఓకే, ఎందుకంటే నేను బ్రెయిన్ లేకుండా తిరుగుతున్నా చాలా రోజుల నుంచి. ఐ డోంట్ హ్యావ్ ఇట్స్ ఎంటీ. ఎవరి బ్రెయిన్ మీరు మార్చుకుంటారు? కొంచెం టైం ఇస్తే ఆలోచించడానికి. ఈ లోపల యూ వాంట్ సమ్ టైం? రాజమౌళి సార్ తో బ్రెయిన్ మార్చు. అసలు మామూలు బ్రెయిన్ కాదు కదా అసలు. ఆయన ఇస్తాడు అనుకుంటున్నారా? రమ్మగారు ఒప్పుకుంటారా? ఆచి తూచి అప్పడం వడ ఇవ్వరు. సో సార్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ విచ్ సెలబ్రిటీ బ్రెయిన్ డూ యూ వాంట్? I thought of Rajamouli garu only. అరే ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ సోల్డ్. Yeah, Sold out. so because of that, I will choose Ilayaraja sir or A.R. Rahman sir. హూ Ilayaraja sir or A.R. Rahman sir. ఇళయరాజా సార్ ఆర్ ఏఆర్ రెహమాన్ సార్ బ్రెయిన్ మీరు తీసుకుంటారు. ఓకే సూపర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్షన్. బట్ సార్ ఐ హావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. వన్స్ యూ డూ సాంగ్ ప్లీజ్ డోంట్ అలౌ సుమ గారు టు సింగ్ ఆన్ ఇట్. Yes, sir, I'll do it sir. I never expected this. అలా You also అన్నందుకైనా didn't expect. Yeah. టు టార్చర్ యు సార్ కొంచెం పక్కకి. యా బిచ్చగాడు ఎవరో మాకు గిన్నె ఇవ్వండి ఇక్కడ అర్జెంట్గా. ఇంత సురీలే కంఠ మే మై గాతే తుమ్ క్యా బోల్తే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు. దిస్ ఇస్ లైక్ బికాస్ బిచ్చగాడు కాబట్టి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్ ఫనీ క్వశ్చన్స్ అడిగేస్తాం మిమ్మల్ని. టికెట్ లేకుండా ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేశారా? మీరు అంటే ట్రైనా? ఎందులోనైనా? ఒక్కసారి వైజాగ్ నుంచి హైదరాబాద్ చిన్నప్పుడు జరిగింది. దొంగ ఈ పని కూడా చేశారనమాట. చెప్పొద్దు, టీసీ పట్టుకుంటారు మళ్ళీ. ఆ టీసీ ఉన్నారో తెలియదు. స్నానం చేయకుండా ఒక 2-3 డేస్ ఎప్పుడైనా ఉన్నారండి మీరు? వితౌట్ బాత్ నో టొమాటో బాత్ నో వాంగి బాత్? I think for 4 days I was. 4 డేస్? Yeah, after one more accident. After the accident. రే మీలాగా కాదురా, ఉత్తి పని పాట లేకుండా 4 రోజులు స్నానం చేయకుండా కాదు. ఆయనకి యాక్సిడెంట్ అయింది అందుకని 4 డేస్ ఆయన స్నానం చేయలేదు. కానీ మామూలుగా ఒక 2 ప్లేట్స్ చేతిలో పట్టుకుంటేనే మనం బరువుగా ఫీల్ అవుతాం కదా శేష్. అంటే బిసి బెలే బాత్ లాగా కాదు ప్లేట్లు. okay. అలాంటిది ఈయనకి సర్జరీ అయ్యి 4-5 ప్లేట్లు ఉన్నా సార్ యా 4-5 హీస్ వాకింగ్ లైక్ వెరీ కూల్. 10 ప్లేట్స్. బట్ యు లుక్ సేమ్ సార్. బెటర్ ఐ ఆస్ ద డాక్టర్ నంబర్. యా కానీ ఐ థింక్ ప్రేక్షకులకు తెలియని వాళ్ళ కోసం ఏంటి అంటే ఈ హీరోయిన్తో రొమాంటిక్ సాంగ్ చేసేటువంటి తరుణంలో షీ డిస్ట్రాక్టెడ్ అండ్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్ జెట్స్కి వెళ్ళి కొట్టేసుకోవటం వల్ల డైరెక్ట్ ఫేస్ మీద ఇంజరీ అయ్యింది. అదే యాక్చువల్గా పిల్లలు డాన్స్ చేసినప్పుడు చెప్తోంది కావ్య ఎలా యాక్సిడెంట్ జరిగిందని. నాకు తెలియలేదు. ఐ వాజ్ వెరీ వెరీ షాక్. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే కావ్య వల్లనే యాక్సిడెంట్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి పాపం ఆయన తర్వాత ఇంటర్వ్యూస్ లో కూడా I said the చెప్పారు, accident is because of you. దేర్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి హెల్ప్డ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే విజయ్ గారితో అలా ఉన్నా కూడా ఐసీయూ నుంచి నెక్స్ట్ డే ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాడంట ఆయన. అంటే ఇవన్నీ మొత్తం ఇట్స్ ఆల్ డిస్టార్టెడ్, ఫేస్ అంతా షేప్ అవుట్ అయిపోయింది, ఏం జరుగుతుందో తెలియదు. కానీ అవేమీ లేవు. సో హీ వాజ్ ఆన్ ఆక్సిజన్. యా ఐఎమ్ రైట్ నౌ ఆల్సో ఆన్ ఆక్సిజన్ ఓన్లీ.